ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడ్ నిర్వహిస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకుని సేవా పక్వాడ్లో భాగంగా బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు చిట్ర పాపారావు అధ్యక్షతన రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అనంతరం నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి బర్త్డే వేడుకల్లో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ కన్వీనర్ గట్టె సత్యనారాయణ, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణరాజు, బీజేపీ యువమోర్చా జోన్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడ్ జిల్లా ఇన్ఛార్జ్ దాట్ల సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా భావన్ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ యువమోర్చా జిల్లా సెక్రటరీ వీరస్వామి, బీజేపీ యువమోర్చా పాలసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ అనిరుద్ వర్మ, బీజేపీ యువమోర్చా నాయకుడు పవన్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న, కర్రి సత్యనారాయణరాజు, బీజేపీ సౌత్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ కాకినాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మొదలుపెట్టి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈ 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై వాటి 10 సంవత్సరాలు అవుతున్న కార్యక్రమం నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాసివ్ క్లీన్లీనెస్ కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రక్తదాన శిబిరాలు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ 15 రోజుల పాటు నిర్వహించి ముఖ్యంగా ప్రజల్లో స్వచ్ఛత పట్ల ఒక అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ను దూరం చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా రక్తదానం ద్వారా అనేక మందిని ఆదుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకినాడ జిల్లా శిబిరానికి నన్ను పార్టీ ఆదేశాల మేరకు నేను హాజరు కావడం, ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తర్వాత ప్లాంటేషన్స్, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలి, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరగాలనే ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది.